అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భారతదేశంలో పర్యాటకుల సందడి ఎప్పుడూ ఎక్కువే. అయితే తాజ్మహల్ చూడ్డానికే ప్రత్యేకంగా ఇండియా వచ్చేవారు ఉన్నారనడం అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఆ మాటను కేంద్ర పర్యాటక శాఖ 2024-25 సంవత్సరానికి గాను విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తాజ్మహల్ అనగానే ప్రేమకు చిహ్నమైన అపురూప కట్టడం, ఈ చారిత్రక అద్భుతాన్ని చూసి అబ్బురపడని మనసు ఉండదు. స్వదేశీ విదేశీ పర్యాటకుల మనసు దోచింది తాజ్మహల్. 2024-25 ఏడాది స్వదేశీ విదేశీ పర్యాటకుల ఆకర్షణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. భారతదేశంలో పర్యాటకుల సందడి ఎప్పుడూ ఎక్కువే. అయితే తాజ్మహల్ చూడ్డానికే ప్రత్యేకంగా ఇండియా వచ్చేవారు ఉన్నారనడం అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఆ మాటను కేంద్ర పర్యాటక శాఖ 2024-25 సంవత్సరానికి గాను విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తాజ్మహల్ అనగానే ప్రేమకు చిహ్నమైన అపురూప కట్టడం, ఈ చారిత్రక అద్భుతాన్ని చూసి అబ్బురుపడని మనసు ఉండదు. స్వదేశీ విదేశీ పర్యాటకుల మనసు దోచింది తాజ్మహల్. 2024-25 ఏడాది స్వదేశీ విదేశీ పర్యాటకుల ఆకర్షణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో ఆగ్రా పోర్టు రెండో స్థానంలో నిలువగా, స్వదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో కోణార్క్ సూర్య దేవాలయం రెండో స్థానంలో నిలిచింది. 2024-25లో తాజ్మహల్ను 6,45,000 మంది విదేశీ పర్యాటకులు సందర్శించగా 62,64,000 మంది స్వదేశీ పర్యాటకులు సందర్శించారు. కోణార్క్ సూర్య దేవాలయాన్ని 35,71,000 మంది దేశీ పర్యాటకులు సందర్శించారు. ఆగ్రా కోటను 2,24,000 మంది విదేశీ పర్యాటకులు సందర్శించారు. 2024-25లో మొత్తం 95,51,722 మంది విదేశీ పర్యాటకులు భారత్కు వచ్చినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో అత్యధికంగా టాప్ 15 దేశాల నుంచే 76,70,000 మంది విదేశీ పర్యాటకులు దేశానికి వచ్చినట్లు కేంద్రం పేర్కొంది. అత్యధికంగా అమెరికా నుంచి, ఆ తర్వాత బంగ్లాదేశ్ నుంచి విదేశీ పర్యాటకులు వచ్చినట్లు గణాంకాలు తెలిపాయి. అంతకుముందు ఆర్థిక ఏడాదితో పోలిస్తే 2024-25లో విదేశీ పర్యాటకుల సంఖ్య 4,30,000 మంది పెరిగారు. 2024-25లో భారతదేశానికి 99,51,000 మంది విదేశీ పర్యాటకులు రాకతో రోజు సగటున 27,000 కంటే ఎక్కువ మంది భారత్కు వచ్చారు. ఇలా లక్షల సంఖ్యలో ఆగ్రాలో తాజ్మహల్ను చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రేమకు చిహ్నాన్ని చూసేందుకు ఎంతో మంది ప్రేమికులు సందర్శిస్తున్నారు.